శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. ఈరోజు కంచి కామాక్షి అమ్మవారి ఆలయం సన్నిధానం నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో అష్టాదశ శక్తిపీఠాలలో విశేషించి సకల దేవత ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణముల ద్వారా ఈరోజు మనం సహస్రాధికంగా యాగములు పూర్తి చేసుకొని తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం ఈరోజు మరి ఇంతవరకు ఇన్ని యాగాలు ఆలయ నిర్మాణం వరకు ఒక స్థాయి వరకు కార్యక్రమం ఇక జరుగుతుంది అని భయం లేకుండా ఇక ఈ ఆలయం పూర్తి చేయగలము అనేటువంటి ఒక స్థితి ఆ నమ్మకం కలిగింది అంటే దానికి కారణం జగద్గురువులు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర స్వామివార్ల యొక్క మరి అస్మద్ గురుమండలాల యొక్క కృపా కటాక్ష వీక్షణములు అనేటువంటిది సుస్పష్టంగా ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ కామకోటి అంటే అమ్మవారు ఓడ్యాన పీఠ నిలయ, అమ్మవారి నాభిస్థానం. ఇక్కడ ఈ ప్రకృతి మొత్తానికి జీవకోటి మొత్తానికి కూడా ఆధారభూతమైనటువంటి మరి సకల భృతి జీవన మనుగడ జీవుడు ముక్తిని పొందాలి అంటే కామకోటి పీఠం జగద్గురువుల యొక్క సందర్శనం తప్పక అవసరం. కథలన్నీ కంచికే అంటారు. ప్రతివాడి జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో తప్పకుండా ఒక సినిమా స్టోరీ తయారు చేయడానికి కావలసిన కథలు ఎన్నెన్నో ఉంటాయి. చిన్నప్పుడు మనం పడుకునేటప్పుడు నిద్ర రాకపోతే బామ్మలందరూ పడుకునేటప్పుడు ఒరే నిద్ర రాకపోతే నీకు ఒక కథ చెబుతాను విను అంటూ కథ ముగించేటప్పుడు కథలన్నీ కంచికి మనం నిద్రలోకి అని ఎంతో స్పష్టంగా సుస్పష్టంగా మరి ఆ విషయాలు చెబుతూ మనల్ని నిద్రపుచ్చేటువంటి ఒక బామ్మలు ఆ రోజు చెప్పుకునేటువంటి ఒక కథలు ఈరోజు నిజ జీవితంలో కథలు చెప్పుకోవడానికి పక్కన బామ్మలు లేకపోవటం, పెద్దలు మన ఇంటి పెద్దలు మనకు అందుబాటులో లేకపోవటం, కుటుంబాలు మొత్తం కూడా చిన్నాభిన్నం జీవన భృతి కోసం వారి వారి యొక్క జీవన పోరాటంలో ఉదయం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు కూడా మరి మనుగడ సాగించడానికి అనుక్షణం ప్రతిక్షణం పోరాటం అనేటువంటిది జరుగుతూనే ఉంది. మరి అటువంటి పోరాటంలో మీ జీవన ప్రయాణంలో మీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక్కసారైనా కంచి కామాక్షి అమ్మవారి సన్నిధానంలోకి వచ్చి 9 ప్రదక్షిణాలు చేసి 9 రకాల పండ్లను అమ్మవారికి సమర్పణ చేసినట్లయితే మీ కోరికలు సిద్ధిస్తాయి. ఇంత దూరం రాలేనటువంటి వాళ్ళు, ఈ మనసులో కోరిక వెంటనే తీరాలనుకునేటువంటి వాళ్ళు మీరు అమ్మా నా కోరిక తీరిన తర్వాత ఈ విధంగా వచ్చి 9 ప్రదక్షిణాలు చేస్తాను, నీ సన్నిధానానికి వస్తాను అని కామాక్షి కరుణారసార్ణవమై ఆవిడ కరుణ రసామృతము అమ్మా అని పిలిస్తే చాలు, కామాక్షి ఆవిడ చూపు మన పైన పడితే చాలు, మన జీవితాలు ధన్యమవుతాయి. జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈరోజు స్వర్ణాలయం మహాసంకల్పం తెలంగాణ ప్రాంతంలో 90 ఎకరాల విస్తీర్ణంలో 16 దేవాలయాల నిర్మాణ మహాసంకల్పం జరిగిందంటే మన ముందు కనిపిస్తున్నటువంటి ఆ కంచి కామాక్షి తల్లి రాజగోపురం, ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు ఈ వీడియోలో చూసి కామాక్షి తల్లి అమ్మ అనుగ్రహం మనకు లభించాలని చెప్పి ఆ రాజగోపురాన్ని చూసి నమస్కారం చేసుకొని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పరదేవతా కృప లభించడం కోసం, కామాక్షి తల్లి అనుగ్రహం లభించడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మరి అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకుందామా ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని చెప్పేసి పరితపిస్తూ ఉంటారు. ఇక్కడ క్షేత్రం ఉన్నటువంటి ఒక ముఖ్య
నేను చాలా సందర్భాల్లో గమనించాను. ఏమిటంటే ముత్తైదులందరూ కూడా ప్రాతకాలంలో దర్శనానికి చక్కగా వస్తూ ఉంటారు. తర్వాత చిన్నపిల్లలు, బాలలు 16 సంవత్సరాల దగ్గర నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండబడేటువంటి వాళ్ళు వారి దర్శనం కోసం వస్తే చిన్నపిల్లలు కనిపిస్తూ ఉంటారు. అంటే ఆవిడ బాలస్వరూపిణి అనమాట. మనం అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవ్వాలంటే శ్రీ విద్యా సాంప్రదాయం మొత్తం కూడా స్త్రీలకు సంబంధించినటువంటిది. వారిని ఎంతో ప్రాధాన్యతగా, ఎంతో భక్తి శ్రద్ధలతో స్త్రీలను పూజ చేయటము, చిన్నపిల్లల దగ్గర నుంచి బాల పూజ దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముత్తైదుల వారు అందరికీ కూడా పూజ చేసేటువంటి ఒక ఈ సనాతన ధర్మం స్త్రీలకి శక్తి స్వరూపిణిగా మనం పూజ చేస్తూ ఉంటాం. మరి ఎవరెవరైతే మాతృమూర్తులకు, తల్లిదండ్రులకు ఈ జగత్తును పరిపాలించడానికి కావలసినటువంటి ఒక మరి నీ జీవితంలో ఆ జగత్తును రంజింపచేసే శక్తి నీకు ఇచ్చేటువంటి ఒక మరి ఆ లక్షణాలను ఎక్కడి నుంచి వస్తాయి అంటే గురువుల ద్వారా వస్తాయి. జగత్తు అంటే నీదొక ప్రపంచం, నీదొక లోకం, నీ లోకంలో నువ్వే రాజు, నువ్వుండే సామ్రాజ్యంలో నీవే రాజు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ మహాసంకల్పంలో భక్తులెల్లరూ కూడా మరి ఈ స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పంలో బంగారపు శ్రీచక్ర నిర్మాణం శీఘ్రంగా పూర్తవ్వాలని, అమ్మవారి యొక్క బంగారపు శ్రీచక్రం తెలంగాణ ప్రాంతంలో స్వర్ణాలయం పూర్తి చేసుకోవడానికి కావలసిన మొట్టమొదటి అద్భుతమైనటువంటి ఒక యంత్రరాజము మరి కేజీ బంగారంలో అమ్మవారి యొక్క శ్రీచక్ర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ఈ సంకల్పంలో త్వరగా పూర్తవ్వాలని ఈరోజు అమ్మవారిని దర్శించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి ఒక 11 లక్షల పసుపు కొమ్ములతో బ్రహ్మాస్త్ర స్వరూపునైనటువంటి అమ్మవారి యొక్క యాగంలో ఇతరత్రా మీ సమస్యల పరిష్కారం కొరకు మనం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అట్లనే యాగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మరి సంకల్పాల చేత వారి కోరికలు ఎందరెందరూ నెరవేరుతున్నాయంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పూజ చేసేటప్పుడు ఒక బ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఓ 40 మందిరో 20 మందిరో 50 మందిరో అవ్వగానే వాళ్ళ గోత్రనామార్చనతో అందరూ బాగుండాలని యాగం చేయడంతో పాటు కామాక్షి తల్లి దగ్గరికి వచ్చి నేను దర్శనం చేసుకుని ఆ తర్వాత వాళ్ళ పేరుతో యాగాలు ప్రారంభం చేస్తూ ఉంటాం. ఇక్కడ యాగంలో ఉండబడేటువంటి ఒక యాగ బ్రహ్మ కానివ్వండి, నా పరివారం కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లిస్తూ ఉంటాం వీళ్ళ కోరికలు తీరాలి అని. మీ తరపున అమ్మవారిని దర్శించి అందరి కోరికలు తీరాలని మహాసంకల్పం చేస్తూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ.